రాజేంద్ర నగర్లోని రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో తెలంగాణ మహిళా పోలీస్ రాష్ట్ర స్థాయి తొలి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాలు, మౌలిక వస్తువుల మెరుగుదల వంటి అంశాలపై చర్చ జరగనుంది. మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహిస్తున్నందుకు పోలీస్ శాఖకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. మహిళా పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వ కమిట్మెంట్ను ఈ సదస్సు ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో కేరళలో కోజికోడ్ దేశంలోని తొలి మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే దిశగా దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పడి న్యాయం కోసం మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒకప్పుడు పోలీసులు తాను భిన్న ధృవాలుగా ఉన్నామని, మారిన పరిస్థితుల్లో తాను ప్రజా సేవలోకి రావాల్సి వచ్చిందని తన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇండియా ఏదైతే ఇందిరమ్మను చూసినాం ఒక ప్రధానమంత్రి స్థాయికి అంటే 1965-70s లోనే మనం చూస్తాం. అప్పటికిప్పటికీ జనరేషన్ చాలా మార్పులు వస్తా ఉంది. సో మనం అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆకాశాన్ని చీల్చుకుని వెళ్ళే కాడి నుంచి పోతే భూమి లోపలికి కూడా వెళ్ళి ఇలాంటి భయంకరమైనటువంటి మరి బొగ్గు బావులలో కూడా మహిళా ఉద్యోగులపై పనిచేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు చాలా విరోచితంగా పనిచేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే ఒక స్పెషల్ సిస్టమ్ ఉమెన్ బాడీలోనే ఉంది. అంటే ఒక మహిళ అంటే పిల్లలు కానీ విషయంలో కానీ మంత్లీ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ గా మహిళలకు లేదా కానిస్టేబుల్స్ నుంచి కింది వాళ్ళకు కొంత స్పెషల్ గా డెసిషన్స్ తీసుకొని పాలసీ మీరు ఈ రోజు ఇచ్చేటువంటి సజెషన్స్ లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటది అనేటువంటి సలహాలు కూడా లేదా సూచనలు కూడా మీరు చేయడం మూలంగా ఖచ్చితంగా ఒక గుడ్ పాలసీస్ అనేది ఫ్యూచర్ లో మనం తెచ్చుకోగలుగుతాం. మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగుల హాజరు రిజిస్టర్, మెడిసిన్ రిజిస్టర్తో పాటు రోగులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది సమయ పాలన పాటించి మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఏరియా హాస్పిటల్ నారాయణకి విజిట్ చేయడం జరిగింది. దీనికంటే ముందు సోషల్ వెల్ఫేర్ సెక్షన్స్ కూడా సో అక్కడ పిల్లలతో లంచ్ చేసి అలానే అక్కడ కొన్ని ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో బోత్ ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్ కొత్తగా వచ్చిన ఎంసీహెచ్ రెండిట్లో బెడ్ ఆక్యుపెన్సీ ఇంకా ఉంది. అలానే కూర్చున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఒకటి డాక్టర్స్ శాంక్షన్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎక్కువ గవర్నమెంట్ నుంచి పర్సూ చేస్తాము. అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి గవర్నమెంట్ అడిగారు. సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి పికప్ చేస్తాము. అండ్ లాస్ట్కి మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తున్నాయో ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుందో రిక్వెస్ట్ అనేది. విద్యుత్ శాఖ అధికారులతో కేబుల్ ఆపరేటర్ల సమావేశం జరిగింది. వరుస కరెంటు షాక్ ఘటనలతో ఉన్నపలంగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ తొలగిస్తోంది. కేబుల్ వైర్లను తొలగింపుపై ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులకు, కేబుల్ ఆపరేటర్లకు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల మధ్య యుద్ధం చేశారు. 15 మీటర్ల కన్నా ఎత్తు తక్కువ ఉంటే కట్ చేయమని అధికారులతో చర్చల్లో ఆపరేటర్లు ప్రస్తావించారు. సింగిల్ కేబుల్ విధానానికి సహకరిస్తామని కేబుల్ ఆపరేటర్లు చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆపరేటర్ల సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు ఎమ్మెల్యే బలాల. డిప్యూటీ సీఎంతో చర్చించిన తర్వాత సమాచారం ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు వారితో చెప్పారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టారు. 63 డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ జేఏసీ కార్యాచరణ ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కమిటీలు కాలం వెల్లదీస్తోందని ఉద్యోగ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ అన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్టోబర్ 12న చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు జిల్లాల బస్సు యాత్ర చేపడతామని స్పష్టం చేశారు. సార్లు చెప్పినా మాట్లాడి బుజ్జగించి పంపుతుండ్రు. మరి మీరైతే కార్యాచరణ ప్రకటిస్తున్నారు. మళ్ళీ సాధించుకునే రాక మనం విరమించే లేదు అని చెప్పిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు తీసుకొచ్చే పథకాలను అలాగే ప్రజలకు సమకూర్చి మేము నెంబర్ 1 స్థానంలో ఉంచే ఈ ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా మన ప్రభుత్వం ఉన్నది. ఎన్ని డిమాండ్లు చేసినా ఎంత ఒత్తిడి చేసినా ఇలా ఉద్యోగులుగా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము కోరుతున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా గొంతమ్మ కోరికలు కావు, మా డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఆ రోజు సీఎం గారు మాట్లాడిన తర్వాత ఒక కమిటీ వేసేసి ఇలా మంత్రుల కమిటీ వేసి అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి నిర్ణయించుకున్న తీర్మానాలు కూడా అవి మాకు ఇవ్వకుండా కనీసం ఇంప్లిమెంట్ చేయకుండా 700 కోట్లు కొడతా అన్నారు. ఇక 3 నెలలు వస్తుంది, 3వ నెల ఇది. 2100 కోట్లు కొట్టాలి కదా, మరి ఎక్కడ కొడుతున్నారు? 15,25,000 మందికి సంబంధించిన 206 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెండింగ్ డిమాండ్స్ పైన ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణలో మొదటిది అక్టోబర్ 12న చలో హైదరాబాద్ లక్షలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షనర్లందరూ కూడా తరలి రావాలని, దానికి సంబంధించి సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు వెస్ట్ వైల్ జిల్లాలు అదేవిధంగా పెద్ద జిల్లాలన్నింటిలో కూడా చైతన్య సదస్సులు, ఉద్యోగుల హక్కుల సాధన కొరకు చైతన్య సదస్సులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా సెప్టెంబర్ 1న ఉద్యోగుల కమ్యూనిటీ మొత్తానికి కూడా విద్రోహ దినంగా పెన్షనర్స్ విద్రోహ దినం, అది కూడా ఇక్కడ లలిత కళా తరుణంలో సాయంత్రం 3 గంటలకి జిల్లాల్లో అన్ని ఐడిఓసీల్లో అదేవిధంగా అక్కడున్న ఏదైతే ధర్నా చౌకులు ఉన్నాయో అక్కడ నిరసన తెలిపిన పిదప యావత్ తెలంగాణలోని ఉద్యోగుల్ని తరలి రావాల్సింది. సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో కలిసి పెండింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఫేమస్ ఉంటది ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా ఐసదన్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ మళ్ళీ ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళీ 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్ కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటి వరకు రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వాళ్ళు కుమ్మక్కై బిల్ రేజ్ చేసి వాళ్ళు ఫండ్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి అసలు ఎట్లాంటి హక్కు లేదు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి. మేము వాళ్ళ మీద విచారణ జరిపి త్వరలోనే అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఈ ఏవైతే వర్క్స్ కాలేదో అవి మళ్ళీ జరగాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రికవరీ చేయాలి. ఇంకా మా దగ్గర జరగని వర్క్స్ దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మేము మళ్ళీ మీ తరఫున మేము కోరుతున్నాము. ప్రతి ఊరికి 99లో ఇది అందరూ మళ్ళీ కఠినంగా అనుకోగలరు. దాని ఏమో టాయిలెట్స్ అది డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కమ్యూనిటీ హాల్, ఇది 10,40,000 అంగన్వాడీ పక్క ఇంకొకటి. అంటే ఇది ఫస్ట్ ఎప్పుడో ఏషిరి పిల్లర్లు, మళ్ళీ ఇది కూడా ఆ టైంలలో అట్లాంటిది ఏమైనా భాగవతం ఉండను మాకు తెలియదు. కానీ మళ్ళీ ఆ భాగవతంలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు, తెలియదు. అది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నాను, ఇంత ఈ లెవెల్ కరప్షన్ నడుస్తుంటే ఇప్పటి వరకు చలనం ఎందుకు లేదు? ఇప్పటికదే అదే లైన్లో ఉండ్రు వాళ్ళు. ఎవరికి ఆఫీసర్లకు భయం లేదు, భక్తి లేదు. ఈ వర్క్ల మీద ఇమీడియట్ గా ఆ అమౌంట్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆఫీసర్లు సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి.
ఇంకా మాకు ఏమంటే డౌట్ వస్తుంది, ఇంకా 10 ఏళ్ళ చరిత్ర తీయాలి వీటిని. 99 ఇది అందరు మళ్ళీ అది కఠినంగా అనుకోగలరు. దాని ఏమో టాయిలెట్స్ అది డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కమిటీ హాల్, ఇది 10,40,000 అంగన్వాడీ పక్క ఇంకొకటి. అంటే ఇది ఫస్ట్ ఎప్పుడో వేసిరు పిల్లర్లు, మళ్ళీ ఇది కూడా ఆ టైంలలో అట్లాంటిది ఏమైనా భాగవతం ఉండను మాకు తెలియదు, కానీ మళ్ళీ ఆ భాగవతంలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు, తెలియదు. అది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నాను, ఇంత ఈ లెవెల్ కరప్షన్ నడుస్తుంటే ఇప్పటి వరకు చలనం ఎందుకు లేదు? ఇప్పటికదే సనత్ నగర్ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేశారు. అనంతరం పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. వికలాంగురాలికి వీల్ చైర్ పంపిణీ చేశారు. రాజీవ్ గాంధీ ఎన్నో సంస్కరణలు చేపట్టారని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని తెలిపారు. ఇవాళ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మొత్తం సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, జెండా ఎగరేయడమే కాకుండా మన కాంగ్రెస్ జెండా, పిల్లలకి బుక్లు, అలాగే పెన్స్, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, అలాగే వీల్ చైర్స్, కొన్ని చోట్ల ఇప్పటిదాకా మేము గొడుగులు పంపిణీ చేసాము. తర్వాత ఇంకా మెడికల్ సప్లైస్ కూడా ఇవ్వడం జరిగింది, రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మోస్ట్లీ చేసింది మా కాంగ్రెస్ లీడర్స్, మా కాన్స్టిట్యువెన్సీ కాంగ్రెస్ కాడర్. వాళ్ళందరికీ నా ధన్యవాదములు, శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి ప్రజాసేవే ధర్మం అని చాటి చెప్పిన శ్రీ రాజీవ్ గాంధీ గారి మెమరీలో ఇవాళ ఎంతో మంచి పనులు చేసిన అందరికీ ధన్యవాదములు, శుభాకాంక్షలు. మాకు ఇది ఒక స్లోగనే కాదు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్లు అన్నారు. కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ దేవేందర్లు హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పేదల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని, ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి దేశ యువతకు ఉద్యోగాలు కల్పించారని, వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గాంధీ 81st బర్త్డే సందర్భంలో అందరం ఐకమత్యంగా వచ్చి మన రాజీవ్ గాంధీ స్టాచ్యూ, మన గోపాల్ భాయ్ ఇక్కడ మొత్తం ఆయన దీనికి మొత్తం కారణం, మొత్తం స్టాచ్యూ పెట్టడంలో మొత్తం 100% ఇన్నదే కార్యక్రమం మొత్తం పెట్టిండు. ఈయన ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. అందరం ఒక కలిసి చాలా మంచి రోజు, చాలా మంచి ఆనందంగా ఉంది. రాజీవ్ గాంధీకి మనం ఎందుకు గుర్తు చేస్తున్నాం అంటే ఐటీ రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ అన్ని విధాల్లో మొత్తం ఆయన పుణ్యం వల్లనే ఇలా మొత్తం ఇలా దాన్ని డెవలప్ చేసుకున్నా. ఈ రోజు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మనకి. స్టార్టింగ్ ఆయననే స్టార్ట్ చేసిండు. దాని సందర్భంగా మేము సెలబ్రేట్ చేసుకుంటా మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు రాజీవ్ గాంధీ 81st బర్త్డే సందర్భంలో అందరం ఒక ఐకమత్యంగా వచ్చి మన రాజీవ్ గాంధీ స్టాచ్యూ, మన గోపాల్ భాయ్ ఇక్కడ మొత్తం ఆయన దీనికి మొత్తం కారణం, మొత్తం స్టాచ్యూ పెట్టడంలో మొత్తం 100% ఇన్నదే కార్యక్రమం మొత్తం పెట్టిండు. ఈయన ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. అందరం ఒక కలిసి చాలా మంచి రోజు. ఈ రోజు మా ప్రీతమ నాయకులు, కీర్తిశేషులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 81వ జన్మదిన సందర్భంగా మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ స్టాచ్యూ స్థాపించడం జరిగింది. మరి అదే రీతిగా ఈరోజు మరి భారతదేశం అంతా కంప్యూటర్గా వచ్చిందంటే మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు పుణ్యాయమని తెలిసి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈరోజు మనం టెలిఫోన్ మాట్లాడినా, కంప్యూటర్ యూజ్ చేసినా కానీ ఆయనకు అనుకున్న ఘనతనే మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కానీ, భూభారత్ కానీ ఎన్నో స్కీములు పెడుతున్న ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మళ్ళీ ఆయనకు కూడా
దేశ అభివృద్ధికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ 81వ జయంతిని మల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి దీటుగా ముందుకెళ్లడానికి కారణం ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండి తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని కొనియాడారు. राजीव गांधी जोहार जोहार राजीव गांधी जोहार जोहार कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद సాధిస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను సాధిస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను రాజీవ్ గాంధీ సాధిస్తాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను. గాంధీ జయంతి ఉత్సవాలను మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, 18 ఏళ్లకు ఓటాకు ఇట్లా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో ఈరోజు సాంకేతిక శాస్త్ర రంగంలో ఇంత అభివృద్ధి చెందినామంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని సందర్భంగా ఘనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరం కూడా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈరోజు ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ముందుకు దూసుకెళ్తుంది. ఈరోజు చూసినాం మనం బీజేపీ లాంటి పార్టీలు మతతత్వ పార్టీలు ఈరోజు వాళ్ళు చేసింది ఏం లేదు, కానీ వాళ్ళు ఈరోజు మాటలకు తప్ప వాళ్ళ చేతలకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ రోజు ఆయన చేసిన సంస్కరణ వల్ల ఈరోజు లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగావకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆ రోజు ఆయన ముందు చూపే కారణమని సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ అలాంటి నాయకుని ఈరోజు స్మరించుకోవడం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం. భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నారీ మహిళా ఆరోగ్య సంకల్పం ప్రియదర్శిని ఉడాన్ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ, తెలంగాణ ప్రెసిడెంట్ మొగిలి సునీతారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. మహిళల ఆరోగ్యం, బాలిక రక్షణ దృష్ట్యా ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగిందని పుస్తకాల కవిత అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ సికింద్రాబాద్ డిఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తాండూరులో అమృత్ భారత్ కింద 24 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. స్టేషన్లో వెయిటింగ్ హాల్, ప్లాట్ఫామ్ పునరుద్ధీకరణ, ఎస్కలేటర్, లిఫ్ట్ తదితర పనులను పరిశీలించారు. सिकंदराबाद डिवीज़न से आए हैं और हमारे साथ के अधिकारी वगैरह आ रहे हैं जो ये तांडूर स्टेशन की पुनर्निर्माण की जो कार्य है इस पर ये लोग संबंधित हैं, चाहे सिविल का काम हो चाहे इलेक्ट्रिकल का काम हो. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, మండల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు నీటి మట్టాలు, సాగు సౌకర్యాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. రైతులకు సకాలంలో నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిర్గాపూర్ మండలంలో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ఫేస్ లేయర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది.
ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అమీన్పూర్లోని బంధం చెరువు నిండిపోయి కాలువల గుండా నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో శుభం కాలనీలోని కాలువలు ఉప్పొంగి రోడ్లపైకి నీరు చేరింది. రహదారులు మునిగిపోవడంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు కాలనీకి చేరుకుని ప్రత్యక్షంగా సమస్యలను పరిశీలించారు. కాలువలను ఎవరైనా మూసివేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, త్వరలోనే కాలనీ వాసులు ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. అర్చకులు రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. సింగూరు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో పాటు నక్క వాగు ప్రవాహంతో వనదుర్గ ఆనకట్టకు భారీగా వరద పోటెత్తుతోంది. వనదుర్గ ఆనకట్ట మీదుగా 50,985 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. 6 కంపెనీల్లో అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డిఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, డిఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో అధికారులు భారీ మొత్తంలో పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంపెనీ అధినేతల బ్యాంకు లాకర్లు కూడా గుర్తించారు.